బోధన్ నాగనపల్లి హరిద్రా నది వంతెనపై వర్షానికి గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గుంతలో పడితే జారి పడతానేమన్న భయంతో వాహనాలు నడుపుతున్నారు. భారీ వర్షాలకు నాగనపల్లి వంతెన వద్ద పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నా కనీసం అధికారులు మరమ్మతులు చేయలేకపోతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య గల ఈ వంతెనను నిత్యం పెద్ద ఎత్తున వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సంబంధిత అధికారులు కాలక్షేపం చేయకుండా రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చాలని స్థానికులు వేడుకుంటున్నారు. నుంచి నర్సి వెళ్ళే రోడ్డు అధ్వానంగా తయారైంది. ప్రధానంగా నాగన్పల్లి బ్రిడ్జి వద్ద గ్రామంలోకి వెళ్ళే రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వర్షానికి పూర్తిగా రోడ్డు గుంతలమయమై బురద నీళ్లు ఉన్నాయి. మరి R&B అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఇది చాలా రోజులుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది. రోజుకు వేలాది వాహనాలు తిరుగుతాయి. అనేక గ్రామాలకు ప్రజలు బోధనకు అవసరాలు రీత్యా వస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటారు. మరి ఇంత రోడ్డు అధ్వానంగా ఉంటే మరి R&B అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రోడ్డు బాగా డేంజర్ అయిపోయిందన్న. రాత్రి పూట పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. నేను రోజుకు సాలువరా 2 టైమ్స్ ఎక్కుతాను. నా పానం చేతిలో పెట్టుకొని నడుస్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే అయితే మరీ దూరం ఉందండి. ఈ రోడ్ను త్వరగా నిర్మించాలని నేను కోరుకుంటున్నాను.